మా పెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి. నా పేరు జగదీష్, ఏజ్ 26, ఉండేది ధూల్పేట్. నా పేరు సిరి, ఏజ్ 22. మీ పెళ్లి రిజిస్టర్ అయింది. ఈ నెల 22వ తారీఖున వచ్చి వివాహం చేసుకోండి. ఏ సిరి, ఈ 10 రోజులు మనం జాగ్రత్తగా ఉంటే చాలు. తర్వాత మన ఇద్దరిని ఎవ్వడు విడదీయలేదు. సిరి, పెళ్ళైపోయినాక మనం ముంబై వెళ్ళిపోదాం. ఖర్చులకు నేను 5,000 తెస్తాను, నువ్వు 5 లక్షలు తీసుకురా. మళ్ళీ ఓడిపోయాను. ఎంత? 10 లక్షలు. సరే మేడం, మీ ఆర్డర్ రెడీ. నేను వెళ్తాను. నేను తీసుకొస్తాను. 10, 5, 15. ఎంటర్. నీ నేమ్ ఏంటి? అబ్బా, మిల్కీ. చాలా బాగుంది. అమ్మాయి ఏదో ఫోన్ నెంబర్ అడిగితే హెల్ప్ చేస్తున్నాను అంతే. వర్కౌట్ అయింది. నీకేంట్రా, వీరు కూడా గతిలేనోడివి. BMW కార్లో తిరిగే రేంజ్కి వెళ్తున్నావు. నోర్మి, రోజు అప్సెట్ అవుతుంది. నా వెనకాల ఏదో కుట్ర జరుగుతుందిరా. ఏంటో అర్థం కావట్లేదురా. నువ్వు ఎక్కువ ఆలోచించకరా రే. లేకపోతే అప్లోలు దొరుకుంటే నేను తిరుగుతుంటే అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినట్టు ఒకే టైంలో అందరూ వచ్చి నన్ను బుక్ చేస్తారా? పంపితే రారేంటి? నా టైం బాగుంది కాబట్టి ఇంకా తింగడిది నన్ను నమ్ముతుందిరా. అవునరా, అంత రిచ్ అమ్మని ముంబైలో ఎలా మెయింటైన్ చేస్తావు? దాన్ని భరించడానికి నా బుద్ధి లేదనుకుంటున్నావారా? అది తెచ్చిన డబ్బులు ఖర్చు అయ్యేలోపు దాన్ని ప్రెగ్నెంట్ చేస్తా. ఈ విషయం దాని ఇంట్లో తెలిసేలా చేస్తా. సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి నన్ను ఇంటర్వ్యూలో యాక్సెప్ట్ చేస్తాను. ఆ దెబ్బతో నేను కోటీశ్వరన్ అవుతాను. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా? ఎంత ప్లాన్ చేసావురా? ఏమైంది నీకు? అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? మళ్ళీ నువ్వు నాకు ఫోన్ చేసినా, కలవాలని ట్రై చేసినా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మైండ్ ఇట్. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. ఓ పని అయిపోయింది. వాడు మళ్ళీ కలవరుగా? అలా జరిగితే మీ డబ్బు రిటర్న్ చేస్తా. ఎప్పుడన్నా అలా చేసావా? ఇప్పటి వరకు అవసరం రాలేదు. ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఎవరుంటారు? హాయ్ లవర్స్. మేరీ, ఎవరతను? పెళ్ళికి వచ్చారా? రిజిస్టర్ చేయడానికి వచ్చామండి. మరి తప్పు చేసిన వాళ్ళు బయట నుంచి ఉంటారే. ఈ ఆఫీస్ పెట్టినే మీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి. మీరు ధైర్యంగా లోపలికి వెళ్ళండి. థ్యాంక్ యూ అండి. మీరు మేజర్ అని ప్రూవ్ చేసుకుంటే చాలు. నేను 10th మెమో తెచ్చాను. ఇంటెలిజెంట్ గర్ల్. లాస్ట్ వీక్ మీలాగా ఒక అమ్మాయి 10th మెమో చూపిస్తే వాళ్ళది ఒరిజినల్ డూప్లికేట్ అని చెక్ చేశారు. పోలీసు వాళ్ళు అసలు స్కూల్ ఉందా లేదో అని ఎంక్వైరీ చేశారు. దాంతో లవ్ మ్యాటర్ లీక్ అయింది. ఊళ్ళో పెద్ద టాక్ అయింది. ఫైనల్ గా పెళ్లి బ్రేక్ అయింది. మీరేం కంగారు పడకండి. మీరు కరెక్ట్ పర్సన్ దగ్గరికి వచ్చారు. యువర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. 1000 రూపాయలు ఇవ్వండి. 10th మెమో లేకుండా మీకు పెళ్లి చేస్తా. చారీ, మాకు ఓకేనండి. అది సరే, సాక్షి సంతకాలు పెట్టాలని 4 కావాలి. నాకు 4 ఫ్రెండ్స్ ఉన్నారండి. ఫ్రెండ్స్ అని నమ్ముకుని ఇలాంటి అమ్మాయికి లైన్ వేయచ్చావు గానీ పెళ్లి చేసుకోలేవు. చారీ, మ్యాటర్ ఏంటంటే వీళ్ళ పేరెంట్స్ కి తెలిసి మీ ఫ్రెండ్స్ 4 కుమ్మారనుకో
మీ ఫోన్ నంబర్ తో సహా ఇంటి అడ్రస్ కూడా కక్కేస్తారు. ఆ తర్వాత మీ ఇష్టం. మరి ఎలా అండి? దానికి మా ఫ్రెండ్స్ ఉన్నారు, పరిచయం చేయనా? ఇంకా పిలవలేదురా. ఎలాగో పిలుస్తావుగా. వీళ్ళిద్దరు నీ తరఫున సంతకం పెట్టేస్తారు, మేమిద్దరం నీ తరఫున సంతకం పెట్టేస్తారు. ఓకే, మనిషికి 250, టోటల్ గా 1000 రూపాయలు ఫిక్స్డ్ రేట్. చారీ మాకు ఓకేనండి. మీ లవ్ ని మ్యారేజ్ దాకా తీసుకెళ్లే బాధ్యత నాది. రేయ్ మీరు మొదలెట్టండి రా. ఇక లవ్ మ్యారేజెస్ అరేంజ్డ్ మ్యారేజ్ కన్నా చాలా గొప్పగా చేస్తాం. పెళ్లికి 2 పూలదండలు, 2 బొకేలు, 1 గులాబ్ అక్కడ దొరుకుతాయి. కాస్ట్ 500. బ్యాండ్ మేళం తీన్మార్ కూడా ఉంటుంది. 500 ఓన్లీ. మిమ్మల్ని ఆశీర్వదించడానికి పెద్ద మనుషులు కూడా ఉన్నారు. 500 రూపీస్ ఓన్లీ. మీకు బంపర్ ఆఫర్ ఉంది. మీ కాళ్ళు గడగడానికి బామ్మర్ది కూడా ఉన్నాడు. అది నేనే కాదు, 500 ఎక్స్ట్రా. మీరు ఏ మతం అంటే ఆ మతంలోనే ఇక్కడ పెళ్లిళ్ళు జరిపిస్తాం. రేట్ 500 మాత్రమే. అది మటుకు 1000 రూపాయలు. ఎరా మొత్తం చెప్పేశారు కదా? ఆల్మోస్ట్. ఇదంతా వీడియో తీసి DVD మీ చేతిలో పెడతా. అన్ సీజన్ కాబట్టి డిస్కౌంట్ పోను ఒక 5000 ఇవ్వండి. ఎంత రిస్క్ అయినా చేసి మీ పెళ్లి చేస్తా. ఇది నా కార్ కమ్ ఆఫీస్. మీ పెళ్లి ఊరేగింపు దీంట్లోనే, మీకు మాత్రం ఫ్రీ. అయితే మా పెళ్లి రిజిస్టర్ చేయండి. స్మైల్. నా పేరు చారీ అండి. నా పేరు మేరీ అండి. తీసుకోరా. మీ కాన్సెప్ట్ చాలా బాగుందండి. మాలాంటి లవర్స్ కి చాలా ధైర్యాన్ని ఇస్తున్నారండి. ప్రేమను గెలిపించడానికే నేను ఇక్కడ ఉంది. ఇదే నా అడ్డా. మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళండి. ఉంటానండి. థ్యాంక్ యూ అండి. Yo, this is the promotional song of Adda. Hey, hey, Adda. रुका रुका लगे नीचे डोका बस तेना इलाका यही है मेरा अड्डा, यही है मेरा अड्डा। इससे मौका लाइफे धूम धमाका चूस को ना तड़क. అక్క నీ పెళ్లి కార్డ్స్ వచ్చాయి చూడు. రే కార్డ్ చూసి కూడా క్యాజువల్ గా ఉన్నావు, ఎక్సైట్మెంట్ లేదేంటి? ఇప్పుడే సుధీర్ ఇచ్చిన DVD చూసాను. తను నా స్కూలేనట, నా క్లాస్మేటేనట. ఇంటర్లో నేను ఎంపీసీ తీసుకున్నానని తెలిసి తనకి ఇష్టమైన బైపీసీ కూడా వదిలేశాడట. మా ఆఫీస్ లో కూడా నా కోసమే జాయిన్ అయ్యాడట. అందుకే బావతో పెళ్లి క్యాన్సిల్ చేసుకుని సుధీర్ని సెలెక్ట్ చేసుకున్నా. మాట్లాడవేంటి? సడన్ గా ఏమైంది నీకు? 4 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ప్రేమేంటి? ఇంట్లో తెలిస్తే చంపేస్తారు. తెలిస్తే కదే ఆయన నా ప్లాన్స్ నాకున్నాయి. నువ్వు టెన్షన్ పడకు, సుధీర్ని కలవాలి. బాయ్. ఎంత మారిపోయావే, దీన్ని ఎవడు కాపాడతాడో? బలవంతంగా రెడీ చేస్తున్నారు. సిరి హాయ్, వచ్చేసావా? ఎలా ఉన్నానే? ఆంటీ మీరు పదండి, నేను వచ్చేస్తాను. లవ్ అన్నాం, రిజిస్టర్ మ్యారేజ్ అన్నాం, వాడు లేకపోతే బతకలేను అన్నాం. మరి కొత్తగా ఎంగేజ్మెంట్ ఏంటే? ఆ స్టూపిడ్ ని గుర్తు చేసి నా మూడ్ ఆఫ్ చేకే. ఇంతకీ నేను ఎలా ఉన్నానో చెప్పు. వాడిని ఎలా మర్చిపోయావే? అమ్మా సిరి, ఏం జరిగింది? నాన్న వస్తున్నారు, ఇంకా విషయం ఆపేసాయి. పంతులు గారు పిలుస్తున్నారమ్మా, ముహూర్తానికి టైం అవుతుందట. తీసుకెళ్ళవే. రామ్మా. రావే. నువ్వు ఒక్కసారి ఆగమ్మా. ఏంటి అంకుల్? ఎందుకమ్మా దానికి మళ్ళీ ప్రేమ దోమ అని గుర్తు చేస్తున్నావు? అంటే దాని లవ్ మ్యాటర్ మీకు కూడా తెలుసా అంకుల్? తెలుసమ్మా. దాన్ని ఎలా మార్చగలిగారు అంకుల్? అదంతా హ్యాపీగా రెడీ అయింది. మేం మార్చగలమమ్మా. ఈ వయసులో మీరు మా మాట వింటారా? మరెవరు మార్చారు అంకుల్? ఈ ఫోటో మీ అమ్మాయిదేగా, కిందున్న అడ్రస్ మీదేగా. చంపేస్తాను, దాన్ని చంపేస్తాను. ఓ గాను కూతురు అంకుల్, చాలా అలర్మతిగా పెంచుంటారు. చంపితే పెయిన్ తప్ప ప్రాబ్లం సాల్వ్ అవదు. కొంచెం కొత్తగా ఆలోచించండి. ఏం ఆలోచించమంటావు? నలుగురికి తెలిస్తే పరువు పోతుంది. దానికన్నా నేను చావడమే బెటర్. మళ్ళీ పెయిన్ అంకుల్ నాకు నచ్చదు. ప్రతి ప్రాబ్లంకో సొల్యూషన్ ఉంటుంది అంకుల్. మీ ప్రాబ్లంకి ఉంది, అది నేనే. కానీ కొంచెం ఖర్చు అవుతుంది. ఓ 50,000 ఇవ్వండి, వారం టైం ఇవ్వండి. ఈ గ్యాప్లో మీరు ఒక మంచి సంబంధం చూసుకోండి. వీళ్ళిద్దరిని
ఆ అబ్బాయి ఏం చేశాడో తెలియదు కానమ్మా, వారం రోజులు తిరగకముందే నా కూతురు మీ ఇష్టం వచ్చిన సంబంధం చూడండి నాన్నగారు అంది. అలా ఈ ఎంగేజ్మెంట్ జరుగుతుంది. మా లాంటి వాళ్ళ కోసం అలాంటి ఒక కుర్రాడు ఉండాలమ్మా. వస్తాను. హైదరాబాద్ లో ఇలాంటి వాడు ఉన్నాడా? ఇక్కడ సైన్ పెట్టండి, మీ పని అయిపోతుంది. అమ్మాయి చూసినావా? పాగల్ దిమాగ్ ఖరాబ్ అయిందా? మా నాన్నగారు మనుషులు పద. ఈ అమ్మాయిని చూసినావా? బొమ్మేదిరా. బొమ్మేదిరా? ఏమోనండి. తిప్పి చూడరా. ఏదిరా? ఫోటోని తిప్పి చూడు. అందుకే జనాలు మనం తిరుగుతుర్రు. ఇంతకీ మన దేవుర్రా? కడప అమ్మాయి గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చినది. మా అమ్మాయి గారు ఏమన్నా చూసినావా? ఈ అమ్మాయికి నువ్వేమవుతావురా? అన్న కాదు, బాబాయ్ కాదు, ఏ రిలేషన్ లేదన్నమాట. ఏ రిలేషన్ లేదు. అయితే నీలాంటి ఎదవకు తెలిసినా చెప్పను. అరే ఇంక తెలుసా? రండిరా. నన్ను కొట్టాలని ఫిక్స్ అయ్యారు కదా, నా గురించి కొంచెం తెలుసుకోండిరా. నా పేరు అభి. 24 hours ఇదే అడ్డాలో ఉంటా. మ్యాటర్ ఏంటంటే నాకు ఫైట్ చేయడం రాదు. కానీ అదేంటోరా, నా చేతిలో తనుదిన ప్రతి ఓడు నేను ఫైట్ ఇరగదీస్తానంటాడు. అసలు నాకు ఫైట్ వచ్చా రాదా ఈ రోజు తేలిపోవాలంతే. మీరు రండి. వీడు వారానికి ఒక గొడవ తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటాడు. చెబితే వెండు. ఎవడ్రా ఈ లిక్కర్ కింగ్ కూతురికి పెళ్లి చేస్తానంది? ఎక్కడ్రా వాడు? అమ్మాయి గారు ఫ్రెండ్ అనుకుంటానా? వాళ్ళ పెళ్లి వాడే చేస్తాడున్నానా? ఎందుకురా నా గురించి బ్యాడ్ టాక్ చెప్తున్నావు? వీడి మాటలు పట్టించుకోకండి అంకుల్. అయినా వీటితో మనకెందుకు కానీ మనం పక్కేళ్ళు మాడుకుందాం. వాడితో పెట్టుకున్నాడు, వాడితో అలా డేంజర్ రా. డౌట్ పడకుండా రండి. ఏంటో చెప్పు. ఇప్పుడే మీ కూతురు వచ్చి ఫామ్ నింపింది అంకుల్. నేనే మీ దగ్గరికి వద్దాం అనుకున్నా. ఇంతలో మీ ఎదలో వచ్చి తొందరపడ్డారు, ఎరగొట్టాల్సి వచ్చింది. మీరేం ఫీల్ అవ్వకండి. ఇక డీల్ మాట్లాడుకుందామా? ఏం చేసిండు రాయుడు? నవ్వుకుండా మాట్లాడుకుంటూ వస్తారు. ఏదో మాయ చేసాడండి. తమ్ముడు, సండే నువ్వు భోజనానికి తప్పకుండా రా. సరే, తప్పకుండా వస్తాను. మీరండి. నువ్వేం కంగారు పడకు, అంతా నేను చూసుకుంటాను. మీ నాన్నతో మాట్లాడేశాను. నువ్వు హ్యాపీగా ఇంటికెళ్ళు. రామ్మా, నీ ఇష్టాన్ని నేను ఎప్పుడన్నా కాదన్నానా? వెళ్ళు, ఏం కాదు. వెళ్దాం పద. పదండ్రా. నువ్వు మామూలు కాదన్నా. హలో, ఏంటి ఫేస్ ఎలా పెట్టావు? లోపల పెళ్లి డేట్ చెప్తారు, వెళ్ళి కనుక్కో. టైం బాగుంటే పెళ్ళవుద్ది. అభి గారు, నువ్వు కంగారు పడకుండా వెళ్ళు. వెళ్ళు. కొంపదీస్ కస్టమర్ క్రాక్ట్ కాదు కదా? వీడయ్యి ఉండట్లే. దేవుడా, దీని ఫోన్ రింగ్ అవ్వకుండా చూడు. ఆర్ యు ప్రియా? యా. రా మాడేసుకుందాం. నిన్ను చూస్తే ప్రాబ్లం ఉన్న ఫేస్ లా లేదే, క్రియేట్ చేసే ఫేస్ లా ఉంది. ప్రాబ్లం నాకు కాదు, మా అక్కకి. అది రీసెంట్ గా లవ్ లో పడింది. ఓకే, నువ్వు దాని లవ్ ని బ్రేక్ చేయాలి. ఇప్పుడు మనం వాళ్ళ గురించి. నీకు వారం రోజులు టైం ఇస్తా. 75,000 డబ్బు ఇస్తా డేలోకే. నీ రేట్ 50,000 అని. పని చేసే వాళ్ళకి టిప్స్ ఇవ్వడం నాకు అలవాటే. హలో మిస్. థ్యాంక్స్ అవి చెప్పక్కర్లేదు, నాకు ఫార్మాలిటీస్ నచ్చవు. పని మొదలెట్టు. నువ్వు ఆపుతావా? నేను చేయట్లేదు. ఏ రేట్ నచ్చలేదా? నువ్వు నచ్చలేదు. నీ బాడీలో భరించలేనంత బలుపు ఉందే. నీలాంటి అమ్మాయి టెన్షన్ పడితేనే బాగుంటుంది. కీప్ అప్, మెయింటైన్ చేయి. బిల్ కట్టేసేలో. బాయ్. హలో, నువ్వేమైనా దేశ సేవ చేస్తున్నా అనుకుంటున్నావా? 4 మాయ మాటలు చెప్పి మా అక్క లవ్ ని నేనే విడగొట్టగలను. ఆల్ ద బెస్ట్. పని మొదలెట్టు. పోరా.
అభి గారు, నువ్వేంటి ఇక్కడ? మీరు ఇక్కడ ఉన్నారా? మీకోసం ఊరంతా వెతుకుతున్నాను. పర్సనల్ పనిలో ఉన్నానే, కనిపించట్లేదా? బయట వెయిట్ చేయి. వెయిట్ చేసేంత టైం లేదండి. మీరు వర్క్ స్టార్ట్ చేస్తే ఐ టెల్ యు ప్లీజ్. అయ్యో బాబోయ్, నువ్వేంటి ఇలా తగులుకున్నావు? నేను అంతేనండి. ఒక పని అనుకుంటే దాని అంతు చూసేదాకా వదలను. దానంత కాదు, నా అంత చూసేలా ఉన్నావు. అసలు నేను వదిలించుకోవాలంటే ఏం చేయాలి? మా అక్క ప్రేమని విడగొట్టాలి. నీ టార్చర్ భరించే కన్నా ఆ పని చేయడమే బెటర్. కానీ 1,00,000 రూపాయలు తీసుకుంటా. ఇప్పటి నుంచి నా మెయింటెనెన్స్ అంతా నువ్వే చూసుకోవాలి. ఓకే. కానీ కొన్ని రూల్స్ ఉంటాయి, నీకు నచ్చకపోయినా ఫాలో అవ్వాలి. సరే. దొరికావే, నీకు నరకాన్ని లైవ్ లో చూపిస్తా. రూల్ నంబర్ 1, నేనేం చెప్తే అది చేయాలి. నీ సొంత తెలివితేటలు వాడకూడదు. వాడను. అయినా ఉంటాయి కదా వాడటానికి. నీ టైం రా. రూల్ నంబర్ 2, నేనే ఇన్ఫర్మేషన్ అడిగినా నిజం చెప్పాలి. క్వశ్చన్స్ అడగకూడదే. అలాగే. నా గురించి నీ ఒపీనియన్ ఏంటి? చాలా మంచోళ్ళు, అందరికీ హెల్ప్ చేస్తుంటారు. నువ్వు రూల్స్ ఫాలో అవ్వట్లేదు, నేను వెళ్ళిపోతా. నిజం చెప్తాను, మీరు చాలా ఎక్స్ట్రా చేస్తుంటారు. నేను చేస్తాను, నువ్వు చేయడానికి ట్రై చేయకు. రూల్ నెంబర్ 3 ఏంటండి? నేను చెప్పను. ఇప్పటికి రూల్స్ చాలు. డబ్బులు ఇస్తే పని మొదలు పెడదాం. అడ్వాన్స్. నువ్వేం టెన్షన్ పడకు, ముందు వాళ్ళని బాగా అబ్జర్వ్ చేయని, ఆ తర్వాత నేను చూసుకుంటా. నువ్వు నన్ను ఫాలో అవుతుండు. దేవుడా, మా అక్క లవ్ సక్సెస్ఫుల్ గా విడిపోవాలి. జంట బానే ఉందిగా. అయినా సరే విడగొట్టాలి, లేకపోతే వాళ్ళని చంపేస్తారు. అంత వైలెన్స్ ఉందా? అయితే కాన్సన్ట్రేట్ చేద్దాం. వాళ్ళు వెళ్ళిపోయారు, పదా. వాళ్ళిద్దరూ ఆఫీస్ అయిపోయాక రోజు ఇదే రెస్టారెంట్కి వస్తారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? ఉందామా? ఎలా? ఈ ఫోన్ చెప్తా. నా ఫోన్ తీసుకో. నెక్స్ట్ ప్రాజెక్ట్ కి నేనే టీమ్ లీడర్. లవ్ ఎంత బోరింగ్ గా ఉంటుందా? సార్ బిల్. బ్రదర్, అమ్మాయిలు బిల్ కడితే నువ్వేదైనా అవమానంగా ఫీల్ అవుతావా? అడిచే మేడం. బిల్ కట్టేటప్పుడు మామ అలా పెట్టావేంటి? మావి చిన్న చిన్న పర్సులే, మీరు పెద్ద పెద్ద బ్యాగ్లు వేసుకుని ఊపుకుంటా తిరుగుతారే, ఓపెన్ చేయడానికి ఏడుస్తారేంటి? సమాజానికి మగాళ్లే బిల్ కట్టాలని ట్యూన్ చేసి పడేశారు కదే. వెయ్యేందుకు? నిన్ను వాడుకుందామని. నాతోరా. ఎక్కడికి? పనుంది. ఇదేంటి ట్రయల్ రూమ్ కి తీసుకొచ్చావు? 10 days లో కాలేజ్ బ్యూటీ కాంపిటీషన్ ఉంది. జడ్జెస్ లో మగవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ టేస్ట్ ఎలా ఉంటుందో తెలిసి చావట్లేదు. దానికి నేనేం చేయాలి? ఈ డ్రెస్సులన్నీ వేసుకుని చూపిస్తా, నీకేది నచ్చిందో చెప్పు. కాలేజ్ లో నేను తప్ప ఇంకెవ్వరూ గెలవడానికి వీల్లేదు. ఓహో, చూపించడానికి డబ్బులు ఇచ్చావా? చూపించుకో. సరే. ఈ ఎక్స్ట్రా సర్వీస్లు ఏంటో. ఈ డ్రెస్ ఎలా ఉంది? బాగుంది. ఇంకోటి ట్రై చేస్తాను. సరే. అబ్బే, ఈ డ్రెస్ ఎలా ఉంది? ఇది బాగుంది. ఇంకో డ్రెస్ ట్రై చేస్తా. ఈ డ్రెస్ ఎలా ఉంది? అది మాట రావడం లేదంటే మార్కులు పట్టుటే. ఈ డ్రెస్ ఫిక్స్. Oh baby, you are beautiful. Oh oh, da-da, da-da, da-da. Ninne, ninne, ninne.
చూస్తూ ఉంటే నన్నే నే మరిచానే. నీ అందమే నాలో ఏదో రేపే, నీ కళ్ళలో ఏదో మైకముందే. ఇలా ఏనాడు లేదే, హో ఏంటో తెలీదే. నా కళ్ళలోకి చేరి నా గుండెలోకి జారి మా ఏదో చేసినావులే. దీనికి ఇన్ని షేడ్స్ ఉన్నాయా? ప్రియా, ఏంటిదంతా? కనిపించట్లేదా? వడ్డిస్తున్నా. ఇదిగో ఈ బకెట్ తీసుకుని సాంబార్ పోయి. అమ్మా అన్న తెస్తున్నా. ఎందుకు వడ్డిస్తున్నానో తెలియట్లేదు. తింటున్న మీకన్నా తెలుసా? ప్రతి సంవత్సరం అమ్మాయి గారు అన్నదానం చేస్తారు. ఈ రోజు వాళ్ళ అమ్మగారు వర్ధంతి. నీకు నన్ను చూస్తుంటే విచిత్రంగా ఉంది కదా. మా అమ్మని నేను చాలా మిస్ అవుతుంటాను అభి. నేనెప్పుడు తినగా ఉండను అనుకుంటా. డెలివరీ టైంలో కూడా మా అమ్మ కడుపులో అడ్డం తిరిగాను. డాక్టర్లు నేను పుడితే అమ్మ చనిపోతుందని చెప్పారు. నాన్న నేను పుట్టకపోయినా పర్లేదు, అమ్మ బ్రతికుండాలనుకున్నారు. దానికి మా అమ్మ ఒప్పుకోలేదు. పుట్టగానే అందరూ ఏడుస్తారు కదా, నేను ఏడ్చాను. నాతో పాటు మా ఇంట్లో అందరూ ఏడ్చారు. నేను మా అమ్మతో మాట్లాడలేదు, కనీసం చూడలేదు. నేను అమ్మ బేబీని కాదు అబ్బే, అమ్మోళ్ళ బేబీని. దీని ఒక లవర్ చెక్కెట్, అందుకే ఈ స్పాట్ ని లవర్ స్పాట్ అంటారు. వావ్, హార్ట్ షేప్ లో చాలా బాగుంది. బాలేదు. కిస్ పెట్టుకోవడానికి రెడీ అయ్యి. నేను ఏదో ఒకటి చేస్తాను, ఆగు. హలో, ఏరా తప్పించుకుని తిరుగుతున్నావు? ఎవరండి? నేనేరా, మోండా మార్కెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివమణి. నాకు కొంచెం మెంటల్. ఏంది? నేనేం చేశాను సార్? నీ పేరు సుందరేనా? కాదు సార్, సుధీర్. రాంగ్ నంబర్. ఏం చేయాలి? వాట్ నెక్స్ట్? కమాన్ అభి, కమాన్. ఏంటి మీదకి వచ్చేస్తావేంటి? ఏం చేద్దామని? అరే అంత గట్టిగా కౌగులించుకోకే, ఊపిరి రావట్లేదు. ఎవరైనా చూస్తారే నా మాటను. అరే మేడం మీద కొరకద్దే, ఇంట్లో తెలిసిపోద్ది ప్లీజ్. అరే ఎవరు ఉన్నారు? నువ్వు మరీ అంత టెంప్ట్ చేస్తే ఆగడం కష్టం. ఇది ప్రైవేట్ ప్లేస్ కాదు, వెళ్దాం పద. పెట్టుకున్నారు. అటు చూడు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నేను ఎంత టెన్షన్ పడుతున్నానో నీకేం తెలుసు? ఇంకా ఒక్కరోజే టైం ఉంది. వాళ్ళని విడగొట్టలేకపోతే ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతాయో తెలుసా? ఎందుకో నువ్వు టెన్షన్ పడుతుంటే నచ్చట్లేదు. రేపే నీ టెన్షన్ తగ్గించేస్తా, వాళ్ళని విడగొట్టేస్తా కన్ఫర్మ్. బైక్ తెస్తాను, నువ్వు ఇక్కడ ఉండు. ఏంటి ఇక్కడ ఆపమన్నావు? ఈ రోజు నీతో ఇంకా టైం స్పెండ్ చేయాలనుంది. పబ్ లోనా? అయితే సరే, ఫుల్ గా ఎంజాయ్ చేయాలి. సారీ సార్, ఈ రోజు హిప్ హాప్ నైట్. ఇలాంటి డ్రెస్లు అలో చేయం. ఈ డ్రెస్ కంటే బానే ఉందిగా. చిల్ 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 చిల్. ఎనీ డ్రెస్ కో? యా మ్యామ్. ఓకే, మా ఇద్దరు కావాలి. లోపలికి వెళ్ళి తీసుకోండి. లోపల డ్రెస్ తీసుకోవాలా? స్కూల్లో లా యూనిఫామ్ ఏంటి పబ్కి? అమ్మమ్మమ్మ, డ్రెస్ కోడ్ అని చెప్పి బట్టలు రెంట్కి ఇస్తున్నారా? గంటకి 2000. మీ డబ్బున్న వాళ్ళ దగ్గర నుంచి బాగా వేస్తున్నారా వీళ్ళు? నాకు అలవాట్లేదు. ఆర్డర్ చేసేది నీకు కాదు, నాకు. ఎలాగో బిల్ కట్టేది నువ్వే కదా అని ఎక్కువ చెప్పాను. నేను మంది ఎంజాయ్ చేస్తాను, నువ్వు మ్యూజిక్ ఎంజాయ్ చేయి. Cheers. ఏమైంది? నాకు ఈరోజు చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఏదో కొత్త కొత్తగా ఉంది. కొత్త కొత్తగా అంటే అర్థం కాలేదా? చాలా కిక్గా ఉంది.
ఇది తాగితే ఇంకా కిక్గా ఉంటుంది తెలుసా? అవునా? ఏముంది ఇందులో? 10 నిమిషాలు ఆగితే నీకే తెలుస్తుంది. బాస్ ఇంకో 4 పట్రా. ఏది? అరే You know what time it is. Now it's time to get up on the mic and rule this biz. You know what time it is. Now it's time to get up on the mic and rule this biz. Hey mister, hey mister, जरा सुनो, जरा देखो, जरा सोचो, प्यार कर लेना, प्यार में जीना. Hey mister, जरा सुनो, ओ पिल्लड़ा दिल लुंगा, तेरा दिल में दम मुंगा, ओ पिल्लड़ा दिल लुंगा, तेरा दिल में दम मुंगा. నువ్వు భూమి మీద ఎందుకో పుట్టినట్టు, అరే పుట్టి నువ్వు ఏం సాధించినట్టు, నీ యూత్తుల పవరే తెలిసట్టు. ఓ పిల్లదాన్ని చూసి లైన్ వేసి లవ్ లో పడగొట్టు. ఇక్కడ ఎందుకే? చెప్పాలరా, ఇల్లు కాదు. వస్తావా రావా? అరే ఎవరు చూస్తే బాగోదే. ఒంటరిగా వెళ్తున్నావేంట్రా? బ్యాక్ సీట్ లో గర్ల్ ఫ్రెండ్ అది. ఎక్కు. రేట్ ఎంత? ఏంట్రా ఎక్కువ మాడుతున్నా? కోడితే పగిలిపోతే ఎలా? ప్రేమకు పబ్లిసిటీ అవసరం లేదా? యూత్ అంతా అదే పనిలో ఉన్నారు. ప్రేమ కోసం నిన్ను బైక్ ఎక్కు. టైం ఎంత అయింది? 11 అయిందమ్మా. ఇక్కడ బయటికి వెళ్ళి చాలా సేపు అయింది. నీకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? వాళ్ళు రిసార్ట్కి వచ్చేసారు. అవి నీకు విషయం చెప్పాలి. వాళ్ళని విడగొట్టాక ఫోన్ చేస్తా, నువ్వు రెస్ట్ తీసుకో. ఓకే బాయ్ బాయ్. కౌంటర్ నేను తీసుకుంటాను. ప్లీజ్ ప్లీజ్. నేను పే చేస్తాను. నువ్వు మాట్లాడద్దు. అది పూజ, అది నా వాలెట్లోకి ఎలా వచ్చిందో నాకు తెలీదు. నా గురించి ఏమనుకున్నావు సుధీర్? అది కాదు పూజ. ఏదో ముద్దు పెట్టుకున్నాను కదా అని. పూజ ప్లీజ్. నాది లూజ్ క్యారెక్టర్ అనుకుని దీన్ని ఏమైనా చేయొచ్చు అనుకున్నావా? చాలా చీప్ గా ఆలోచించావు సుధీర్. ప్లీజ్ పూజ, పూజ పూజ నా మాట పూజ, పూజ పూజ ప్లీజ్ ప్లీజ్ పూజ. ప్లాన్ వర్కౌట్ అయింది. అభి ఏ ప్రియా, సక్సెస్. మీ అక్క లవన్ విడగొట్టేశాను. ఏ గాడ్, ఎంత పని చేసావు అభి. అసలు వాళ్ళు విడిపోతే బాధపడతారని ఎప్పుడు అనిపించలేదా? నీకు మనసు అనేదే లేదా? ఏంటి అలా మాట్లాడుతున్నావు? నువ్వేగా విడగొట్టమన్నావు. నేనంటే అమూల్ బేబిన్రా. ప్రేమలవి తెలియవు. మరి నీకేమైంది? ఇలాంటి పనులు చేసి డబ్బులు సంపాదించుకుంటున్నావు. నువ్వు మనిషి కాదురా, యూర్ స్టాచ్యూ. నేను చూస్తుంటేనే అసలు ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ మాట్లాడుతున్నావు. నీ పని అయిపోగానే పగోడ్లా కనపడుతున్నానా? కొంపదీసి బ్యాలెన్స్ డబ్బులు ఎక్కొట్టాన్ని నటించట్లేదు కదా? నటించేది నేను కాదు, నువ్వు. నిన్న వాళ్ల ముందు నటించావు, ఇక్కడ లవర్స్ ని విడగొట్టడానికి నటిస్తున్నావు. జీవితాంతో నాటకాలు ఆడుతూనే ఉంటావు. లిమిట్స్ దాటుతున్నావు. బ్యాలెన్స్ 20,000 ఇచ్చి బయలుదేరు. తప్పు చేశానన్న ఫీలింగ్ కూడా నీకు లేదు. తీసుకో. అమ్మా ప్రియా, ఏంటమ్మా ఇక్కడ పడుకున్నావు? ఏం లేదమ్మా, ఈ ఉత్తరం నా గదిలో ఉంది. చదువుతామంటే నా రీడింగ్ క్లాస్ ఎక్కడ పెట్టాను నాకు కనపట్లేదు. నువ్వేమైనా చూసావా? లేదు నాన్న. సరే నువ్వు చదువు. ఏంటో ఇది? అక్క లెటర్ పెట్టి వెళ్ళిపోయిందా? ఏంటమ్మా? నాన్న మీరు కూర్చోండి. నాన్న మీరు కూర్చోండి. ఏంటి ఏమైందమ్మా? చదవమన్నాను కదా. అది ఏం లేదు నాన్న, మీరు కూర్చొని చెప్తాను. ఒక్క నిమిషం ఇప్పుడు వస్తాను. అక్క మంచి పని చేసావే. లేదంటే నీకు అలా చేసినందుకు లైఫ్ లాంగ్ గిల్టీతో బాధపడేదాన్ని. హ్యాపీ మ్యారీడ్ లైఫే. నేను ఇక్కడ ఏదోటి చెప్పి మేనేజ్ చేస్తాను. అక్క ఒక్క విషయం,
బయట అబ్బి అని ఎదవున్నాడు, వాడి కంట మాత్రం పడకు. అదెవరు నువ్వు ప్రేమించిందంట, నా మాట కాదని ఈ లెటర్ పెట్టి వెళ్ళిపోయింది. రాయ్ వెతుకుదాం పదండ్రా. ఆగండి, దాని గురించి ఎవ్వరూ వెతకవసరం లేదు. అది ఎప్పుడైతే గడప దాటిందో నా మనసులో చచ్చినట్టే. నీకు నా కూతురినిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చాను అల్లుడు, ఆ మాట తప్పను. అమ్మా ప్రియా, నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా? ఎవరిని ప్రేమించట్లేదు నాన్న. అయితే అదే ముహూర్తానికి నీకు బావకి పెళ్ళమ్మా, సరేనా? మీ ఇష్టం నాన్న. అల్లుడు సంతోషమేగా? calling is not reachable. चलिया चलिया जय जारी వెళ్ళకే సఖియా సఖియా ఒంటరిని చెయ్యకే నడిరే ఈ పగలు చూడక సుడిగాలై వస్తా సూటిగా ఎన మాటే మాటై రానాని. హలో అక్క, ఎలా ఉన్నావే? నేను పెళ్లి చేసుకుని చాలా హ్యాపీగా ఉన్నాను. కాఫీ. ఎక్కడున్నావు? బెంగళూరులో. అది సరే, నాన్న ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. నువ్వు హ్యాండ్ ఇచ్చావని నాకు బావకి పెళ్లి ఫిక్స్ చేశారు. బావని పెళ్లి చేసుకునే వాళ్ళు లక్కీ అనేదానివి కదా. నవ్ యు ఆర్ లక్కీ. సరే గాని నాన్నతో మాట్లాడాలనిపిస్తుంది. నాన్నకు ఒకసారి ఫోన్ ఇవ్వవా? నాన్న ఫోన్. హలో. మిమ్మల్ని బాధ పెట్టుంటే సారీ డాడీ. టైంకి టాబ్లెట్స్ వేసుకోండి. నేను ఇలా చేశానన్న వంకతో మందు ఎక్కువ తాగొద్దు. ఫోన్ పెట్టే. తీసుకో. అన్ని విన్నాక కట్ చేయడం ఎందుకో? ఏమైంది? ఇక్కడికి వస్తుంటే మా నాన్న మనుషులు. ముందు శ్రీకాంత్ ఫోన్ చేయి. హలో, నేనమ్మా మీ నాన్నని మాట్లాడుతున్నా. మనాళ్లతో జాగింగ్ చేయించారంట. వాడు రన్నింగ్ లో వీక్ అనుకుంటా, దొరికిపోయాడు. మా వద్దే క్షేమంగా ఉన్నాడు. అక్కడ పరువు తీయకుండా సైలెంట్ గా ఇంటికొస్తే వీడిని వదిలేస్తా. లేదంటే ఈ లిక్కర్ నారాయణ సంగతి నీకు తెలుసు కదా, పరువు కోసం ప్రాణాలైనా తీస్తాడు. ఆకలవుతుంది, త్వరగా రామ్మా, కలిసి భోంచేద్దాం. నేను శ్రీకాంత్ని పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను. మా నాన్నకి అప్పుడైనా బుద్ధి వస్తుందేమో. బుద్ధి లేకుండా మాట్లాడుకో. నీకు కావాల్సింది ప్రేమించిన వాళ్ళతో పెళ్లే కదా, నేను చేస్తాను. శ్రవంతి అంటే మీరేనా? పెళ్లికి టైం అవుతుంది, సార్ పిలుస్తున్నారు. టైం బాలేదు, 1 గంట తర్వాత ముహూర్తం పెట్టాను. వెయిట్ చేయి, లోపల ఆయన్ని వెయిట్ చేయమని. ఏంటి అంకుల్ టెన్షన్ గా ఉన్నారు? నువ్వు విడగొట్టుంటే నాకు ఈ టెన్షన్ ఉండేది కాదు కదా. నాకు విషయం అర్థమైంది అంకుల్. మీ ప్రాబ్లం మీ కూతురు ప్రేమ కాదు, తను మీ మాట వినట్లేదని మీ ఈగో. ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదని మీ కూతురు ఈగో. కంపేర్ చేస్తే వాళ్ళ ఈగోనే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అంకుల్. యూత్ కదా, ఎంతకైనా తెగించి వాళ్ళ ప్రేమని గెలిపించుకోవడానికి ట్రై చేస్తారు. మీరు పరువు కోసం అయితే చంపేస్తే అక్కడ ప్రేమ కోసం మీ కూతురు చచ్చిపోతుంది. అప్పుడు మీకు పెయిన్ మిగులుతుంది తప్ప ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. కొంచెం డిఫరెంట్ గా ఆలోచించండి. ప్రతి ప్రాబ్లం కో సొల్యూషన్ ఉంటుంది అంకుల్. మీ ప్రాబ్లంకే ఉంది, అది వీళ్ళిద్దరి పెళ్లి. ఏంటి వాడి సైడ్ మాట్లాడుతున్నావు? వీడు నా కూతుర్ని నాలాగా ఏసీ కారులో తిప్పగలడని గ్యారెంటీ ఇవ్వగలవా? ఈ లిక్కర్ నారాయణ లాగా ఇలాంటి పెద్దింట్లో ఉంచగలడని గ్యారెంటీ ఇవ్వగలవా?
నెలకు 25,000 పాకెట్ మనీ ఇవ్వగలడని గ్యారెంటీ ఇవ్వగలవా? ఏం మాట్లాడవే? ఇవన్నీ చేస్తాడో లేదో నేను గ్యారెంటీ ఇవ్వలేను, కానీ మీ కూతురు సంతోషంగా ఉంటుందని మాత్రం నేను గ్యారెంటీ ఇవ్వగలను. సారీ అంకుల్, నేను ఇడీలో ఓడిపోయాను. శ్రీకాంత్, నిన్నిక్కడ ఎవ్వడు ఆపలేడు, వెళ్దాం పదా. ఒక్క నిమిషం అభి, అతను వదిలేయండి. పెళ్లి బాగా జరిపించు, నేను వచ్చి సంతకం పెడతాను. మారాలంకల్, ప్రేమ ఎవరినైనా మార్చేస్తుంది, దాని పవర్ అలాంటిది. పెళ్లికి టైం అయింది, వెళ్దాం పద. మీరు కూడా బయలుదేరండి. హాయ్ ప్రియా, నీతో కొంచెం మాట్లాడాలి. మన మధ్య డీల్ అయిపోయింది, డిస్టర్బ్ చేయకు. డిస్టర్బ్ చేస్తుంది నేను కాదు, నువ్వు. అర్థం కాలేదు కదా? నిన్న సినిమాకి వెళ్ళాను, కామెడీ బాగున్నట్టుంది, అందరూ తెగ నవ్వేసుకుంటున్నారు. నేను మాత్రం సినిమా చూడటం వదిలేసి ప్రియా ఉంటే బాగుండేది కదా, తను కూడా ఎంజాయ్ చేసేది అని అంతా నీ గురించి ఆలోచించడమే సరిపోయింది. లైఫ్ లో ఎంటర్టైన్మెంట్ దొబ్బింది. పడుకుంటే నిద్రపోనివ్వు, లేగిస్తే పని చేసుకోనివ్వు, ఎక్కడికి వెళ్ళా నువ్వే గుర్తొస్తున్నావు. నాలో ఈ ఫీలింగ్స్ అన్ని చూసి మా ఫ్రెండ్స్ అంతా లవర్ ఫిక్స్ అయ్యారు. నీ మీద నా ఫీలింగ్స్ చెప్పనా? ఐ హేట్ యూ. వెంటపడ్డ మానే. మొహం మీద అంత మాట అన్నాక సిగ్గున్నాడు ఎవడు వెంటపడ్డు, కానీ బ్యాడ్ లక్కే, నాకు సిగ్గులేదుగా. పోవే, ఎంత దూరం వెళ్తావు? అచ్చు కుక్కే పిచ్చెక్కేలా వెంటాడతా. ఎందుకే ఎందుకే నువ్వు ఎందుకు ఇలా చేసావే? ఎందుకే ఎందుకే ఓ ఎందుకో నువ్వే నచ్చేసావే, నా ఎదలో ప్లేసే కొట్టేసావే. ఎందుకో నువ్వే నచ్చేసావే, నా ఎదలో ప్లేసే కొట్టేసావే. తెలియని లోకం చూపించావే, నడి రోడ్డును నన్నే వదిలేసావే. ఊహించని ట్విస్టే ఇచ్చేసావే, నా డెస్టినీ మొత్తం మార్చేసావే. నా జిందగీ డేంజర్ జోన్ కు తోసావెందుకే ఎందుకే ఎందుకే నువ్వు ఎందుకిలా చేసావే? నన్ను నిండా ముంచేసావే, నువ్వు ఎందుకిలా చేసావే? నిన్నెందుకు పిలిచానో తెలుసా? ఈ రోజే, ఇప్పుడే తేలిపోవాలి. సిగ్గుపడకుండా ఐ లవ్ యూ అని చెప్పే. ఇదంతా ప్రేమ అనుకుంటున్నావా? నీకు ఇలాంటివి తెలియవు, నీకు తెలిసింది విడగొట్టడం మాత్రమే. మరి ఇలాంటి ఫీలింగ్స్ అన్ని ప్రేమే ఛాన్సే లేదా? నీ విషయంలో ఛాన్సే లేదు. 7 రోజులు మన ఇద్దరం కలిసి తిరగడం వల్ల నేనేదో గుర్తొస్తున్నానని, నన్నేదో మిస్ అవుతున్నావని తెగ ఫీల్ అవుతున్నావు. దానికి ప్రేమ అనో పేరు పెట్టావు, కానీ అదేంటో తెలుసా? అందంగా ఉంది కదా, ఎంజాయ్ చేసి వదిలేద్దాం అనుకునే ఫీలింగ్ అది. ఎలా కనిపిస్తున్నానా నీకు? మరి అంత చీప్ నా కొడుకులా కనిపిస్తున్నానా? నిన్ను చూసి టెంప్ట్ అయ్యానా? నాది ప్రేమ కాదా? ఏదో నీ పని కదా అని పెట్రోల్ డబ్బులు అడిగితే నన్ను నెగిటివ్గా చూడటం మొదలెడతావా? అసలు అలా అంటాను నీకు నోరెలా వచ్చిందే? నిజాలు ఎప్పుడు అలాగే ఉంటాయి. కొట్టాలనిపించట్లేదే ఏంటో, లోపల ఫీలింగ్స్ ఆపేస్తున్నాయి. ఓ పని చేద్దాం, నిన్ను చూసి టెంప్ట్ అయ్యాను నువ్వు అనుకుంటున్నావు, ప్రేమేమో నేను అనుకుంటున్నావు. ఓ కన్ఫ్యూజన్ మొదలైంది. సరే, మన ఇద్దరిలో ఎవరు కరెక్టో తేల్చుకుందాం, ఓ క్లారిటీ తెచ్చేసుకుందాం. ఇష్టం వచ్చినట్టు చేసుకో. గుడ్ బై. అలా చిరాకు పడకే, ఇక్కడ నేను ఎవరు ప్రేమించమని అడగట్లా. హలో, ఒక నిమిషం ఆగు. ఫస్ట్ నాది ప్రేమ కాదో తెలుసుకుంటా, కాదనుకో నీ దారి నీది, నా దారి నాది. ఈ పెళ్ళన్న అవుతుందో లేదో అని ఫుల్ టెన్షన్ గా ఉంది. రంగాగాడు కనబట్లేదేంట్రా? ఏంట్రా మొహాలని ఏలాడి సున్నుతున్నారు? అన్నకి ఇలా జరిగినందుకు హ్యాపీ ఫీల్ అవ్వాలి కానీ తీసుకోండి, తీసుకోరా, చెప్పేది తీసుకోండి. అన్నా స్వీట్ తీసుకున్నా. కొట్టాడు. నేను ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వేంట్రా స్వీట్లు పంచుతున్నా? ఓ, ఈడి కొత్త టెన్షన్ మొదలైందా? హలో హలో అబ్బి, నేను ప్రియా ఫ్రెండ్ ని. చెప్పు. దానికి వాళ్ళ బావతో పెళ్లి ఫిక్స్ అయింది తెలుసా? దాని వెంటబడి డిస్టర్బ్ చేయకు. బాయ్.
అభితో మాట్లాడాను లేవే, ఇక వాడు రాడు. డోంట్ వరీ. టచ్ లో ఉన్నారా? జస్ట్ ఫోన్ లో. అందుకే వాడిని ఎంటర్టైన్ చేయకు, కట్ చేయి. ఓకే, ట్రై చేస్తాను. హాయ్ ప్రియా. వచ్చేసాడు. మీ కాలేజ్ క్యాంటీన్ బాగుందే. అన్నట్టు ఈవినింగ్ 6 to 9 ఫ్రీగా? ఫ్రీయే, నీకెందుకు? అమ్మయ్యా, సినిమా ప్రోగ్రామ్ కన్ఫర్మ్. టికెట్స్ తెచ్చా. చూసావే, సినిమా అంటున్నాడు, చీకట్లో పక్కనే కూర్చుని అడ్వాంటేజ్ తీసుకుందామని. వీడిది లవ్ అంట. హలో, లవ్ కన్ఫర్మ్ అవ్వకుండా కకృతి పనులు చేయడి అవి. మరి టికెట్స్ ఎందుకు తెచ్చా? నీకెవరితో పెళ్లి ఫిక్స్ అయిందంట కదా, వాడితో వెళ్ళు. వెళ్తే నువ్వు ఎవరితోనో సినిమాకి వెళ్తే నాకు కాలుద్ది, కడుపు మండుద్ది, అనుమానం మొదలవుద్ది. ఈ నీ నెగిటివ్ ఫీలింగ్స్ నాలో కలిగా అనుకో, నాది ప్రేమ కాదని తెలిసిపోద్ది. తీసుకో. వాడితో సినిమాకి వెళ్ళటం ఇష్టం లేదా, లేక పెళ్ళే ఇష్టం లేదా? నేను సినిమాకి వెళ్తున్నా. అయ్య బాబోయ్, ఏంటిది నేను ఏం చెప్పినా వినేస్తుంది. ఓహో ఓ అమ్మాయి, నీకై ఓ అమ్మాయి ఉంటుందో వెతుక్కోమనన్నారే. సారీ, ఇట్స్ ఓకే. టికెట్స్ ఇచ్చాడంటే డెఫినెట్ గా వీడు కూడా వచ్చి ఉంటాడు. ఎక్కడున్నాడు? నీకు సినిమా చూపిస్తాను రా. ప్లాన్ 1. బావా, ఎంత బాగుంది కదా. అవునవును. ప్లాన్ 2. ప్రియా, బాగుందే. బాగా క్లోజ్ గా ఉన్నావు, చాలా ఓవర్ చేసావు కూడా. అది చూసిన ఏ ఎదవకన్నా ఏమనిపిస్తుందో తెలుసా? కోపం వస్తుంది, జెలసీతో కడుపు మండిపోద్ది. మీ ఇద్దరి మధ్యన ఏమన్నా ఉందేమో అని అనుమానం మొదలవుద్ది. కానీ ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ ఏమి నాలో కలగలేదే. మీరు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కదా, ఈ మాత్రం ఫ్రెండ్లీగా ఉంటే తప్పేంటి అనిపించింది. అయితే నాకు నువ్వు ఎవరితో కనిపించినా డౌట్ రాదనమాట. నీ మీద నాకు ఇంత నమ్మకం ఏంటే? ఒక అమ్మాయి మీద ఇంత పాజిటివ్ గా ఉండేది ప్రపంచంలో ప్రేమించినోడు ఒక్కడు మాత్రమే. కొంపతీసి నేను లవ్ చేస్తున్నానంటావా? ఎందుకు అనుకోవాలి? ఆల్టర్నేటివ్ లేదా? నీ ఫ్రెండ్ చెల్లెలు థియేటర్లో నాలాగే కనిపించింది అనుకో, నువ్వేమనుకుంటావు? ఫ్రెండ్ చెల్లెల మీద డౌట్ రాదు, ఇలాగే పాజిటివ్ గా ఫీల్ అవుతా. మరి లవ్ అని ఎందుకు అనుకోవాలి? అంటే షో స్టార్ట్ అయింది, బై. ఏయ్, ఇలా వచ్చావా? కొప్పున పూలెట్టుకుని బుక్కన ఎరట్టుకుని ఇదంట నేనెంతుంటా. బాబడి బెళ్ళెట్టుకుని. అసలు నీకు బుద్ధుందా అన్న? పెళ్ళి ఎవరికన్నా ప్రియమ్మగానే ఎలా కాపాడుకోవాలో ఆలోచించకుండా ఈ గెంతులంటని. అదే పనిలో ఉన్నాను కదరా, నిన్న సినిమా కూడా వెళ్ళావు. పెద్దమ్మాయితో కూడా ఇలాగే సినిమాకి వెళ్ళావు. వచ్చిన తర్వాత అందరూ కలిసి షీలా షీలే కజవాని అని డాన్స్ చేశారు. తర్వాత ఏమైంది? సినిమా చూపించి లేచిపోయింది. అలా జరగకుండా ఉండాలనే ఈసారి ఇదేంటి ప్రియమ్మ గారి కాల్ లిస్ట్. దీంతో ఏం చేస్తావురా? ఇందులో ఎక్కువ సార్లు మాట్లాడిన నంబర్లన్నిటికీ ఫోన్ చేస్తా. బాయ్ ఫ్రెండ్ అని డౌట్ వస్తే కుమ్మేస్తాం. అన్నా సూపర్. నన్ను పొగడబాబే సిగ్గేస్తుంది. ఈ నంబర్లన్నీ ఫోన్ చేయాలి కదా. ఎలా పద అన్నో, 2వ పేజీలో ఇంకొక నెంబర్ ఉందా? గంటలు గంటలు మాట్లాడుతున్నాడు. అవునా? నెంబర్ చెప్పు, నెంబర్ చెప్పు. 984909082858. ఇదేదో మగ నెంబర్ లానే ఉంది. హలో, ప్రియమ్మ నీకు తెలుసా? ప్రియా కూడా నేను తెలుసురా. ఇంతకీ ఎవడరా నువ్వు? ఏంట్రా ప్రియమ్మతో అన్ని గంటలు ఫోన్ మాట్లాడుతున్నావు? మానే అబ్బాయి అయిన తర్వాత ఒక అమ్మాయికి ఫోన్ చేయాలి, వెంట పడాలి. వద్దని చెప్పే రైట్స్ ఎవ్వడికి లేవో. నీకు బతకాలం లేదా? యూత్ కి వార్నింగ్ ఇవ్వకండ్రా. మా ఈగో హర్ట్ అయిందనుకో, అన్ని పనులు మానేసి అమ్మాయిల్ని పడేసే పనిలోనే ఉంటాం. రే, ప్రియా ఫోన్ చేస్తుందిరా. నువ్వు వార్నింగ్ ఇస్తే కలిసి వస్తుంది, కానీ గంట గంటకి ఫోన్ చేయి.
కట్ చేసాడు. ఈడేంట్రా గంటకో ఫోన్ చేసి వార్నింగ్ ఇమ్మంటాడు. వద్దన్నా మిస్డ్ కాల్ ఇద్దాం. వాడు ఫోన్ చేసినప్పుడు మనం వార్నింగ్. ప్రియా నువ్వే ఫోన్ చేసి గిఫ్ట్ ఇస్తానమ్మన్నావు, టచ్ చేసావు ప్రియా. నీలో ఈ మార్పు చూస్తుంటే ముచ్చటేస్తుంది. గిఫ్ట్ తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. వదిలించుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. గిఫ్ట్ ఏది? కుక్ అంటే ఇది కొని కుక్కలకి అబ్బాయికి పడదని తెలుసు కదా, అందుకే తెచ్చాం. నువ్వు చెప్పే. దీని వెయిట్ 8 kilos 50 grams. దీన్ని ఉంచుకుంటే వారం తర్వాత వచ్చి దీని వెయిట్ చెక్ చేస్తా. తగ్గిందో నీది లవ్ కాదని తెలిసిపోతుంది. ఎలా? కుక్క పిల్లనే చూసుకోలేని వాడివి ఆడపిల్లనేం చూసుకుంటా? అయ్యో బాబోయ్, వారం రోజులు నాతో తిరిగేవా లేదో? నీకు బ్రెయిన్ బాగా పెరిగిందే. ఇప్పుడు నా లవ్ కుక్క కన్ఫర్మ్ చేస్తుందా? ఏం చూస్తున్నావు? ఆడదన్నమాట కష్టమే, అయినా పర్వాలేదు. మనుషులే కుళ్ళుకునే రేంజ్ లో దీనికి లైఫ్ చూపిస్తా. ఇంత బరువున్నావంటే చేయగుర్తావంటే ప్లీజ్. ప్రేమ చూపిస్తే తోకూపుతుందన్నావు కదా, ముందు దాని తోకూపించుకో చూద్దాం. అమ్మయ్యా ఇంటికి వచ్చేసాం. నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వు. ఒక చోటు కూర్చోవా నువ్వు? బెదిరిస్తావేంటే? మనం త్వరగా ఫ్రెండ్స్ అయిపోవాలి. ఫస్ట్ పాలు తాగమ్మా, నువ్వు లావైపోవాలి. చిచ్చి బుజ్జి మండిపోతుందే. వసే టార్చర్ పడుతున్నావు కదా, కోఆపరేట్ చేయవే. అమ్మా కూర్చోవే, రేపు చికెన్ బిర్యానీ తినిపిస్తాను, కొంతసేపు పడుకుందాం. నీ గొడవేంటే? ఈ దిండు తింటున్నావేంటి? పాలు తాగవు, చెప్పింది నేను. ఇదేం గిఫ్ట్ రా బాబు? ఏంటే ఎందుకు ఆపా? నీ గిఫ్ట్ రోడ్డు మీద ఎలా తిరుగుతుందో అక్కడ చూడు. అభి గుర్తుందా నీకు? మహారాణిలా చూసుకుంటానని చెప్పి మధ్యలో వదిలేస్తావా? అసలు ఏంటి మీ గోల? క్లారిటీ వచ్చింది నీది లవ్ కాదని. 3 రోజుల్లో 30 kg తగ్గినట్టుంది. పాపం ఫుడ్ పెట్టాడో లేదో. అసలు ఇంతకీ ఎవడిడు? నువ్వు ఇచ్చింది ఆడది. జంటే మరి నేనిచ్చిన కుక్క పిల్ల ఏది? కుక్క పిల్ల అనొద్దు, అది ఇంటే ఫీల్ అవుద్ది. దానికి ఒక మంచి పేరు పెట్టాను, ప్రియా. ప్రియా? నా ప్రియా డార్లింగ్ కి ఈ చేతులతోనే స్నానం చేయించాను, ఈ చేతులతోనే బ్రేక్ఫాస్ట్ తినిపించాను, ఇప్పుడే జోలపాడి నిద్రపుచ్చాను. ఏంటి నమ్మవా? కావాలంటే చూడు చూడు. అది ప్రీ ఫోన్ ఇక్కడ పెట్టి మర్చిపోయినట్టు ఉంది. ఏంటి కట్ చేసింది? ఫంక్షన్ హాల్ కూడా ఓకే. ప్రియా ఈ ఫోన్ కంటిన్యూస్ గా రింగ్ అవుతుంది చూడు. తీసుకో. హలో. ఫోన్ ఉంది కట్ చేయడానికి కాదు, మాట్లాడడానికి. మా బావ లిఫ్ట్ చేసుంటే నీ పీక కట్ చేసేవాడు. అంత లేదమ్మా, ఫోన్ లో నా పేరు చూసి భయపడి ఆడే కట్ చేసి ఉంటాడు. చా సేఫ్ సైడ్ అని నీ పేరుకి బదులు కస్టమర్ కేర్ అని ఫీడ్ చేసుకున్నా, అది బతికించిందిరా నిన్ను. ఆహా, నువ్వు బయటపడవు గానీ నా మీద నీకు సాఫ్ట్ కార్నర్ ఎక్కువే. అసలు ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. నువ్వు అర్జెంట్ గా బయలుదేరి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చాయి, మనకు అది టైం లేదు. చీప్ ట్రిక్స్ ప్లే చేయకు, నేను రాను. ఓహో మన పెళ్ళి అనుకున్నావా? దానికి ఇంకా చాలా టైం ఉంది. కానీ విషయం ఏంటంటే నువ్వు రాకపోతే ఇక్కడ ఒక లవ్ మ్యారేజ్ ఆగిపోయేలా ఉంది. నా వల్ల లవ్ మ్యారేజ్ ఆగిపోతుందా? ఏంటో మాట్లాడేది? నువ్వు వస్తే చెప్తా. బాయ్. అది కాదు, వీడు పెట్టే టెన్షన్లకి జిమ్కి వెళ్ళకుండానే సన్నపడొచ్చు. హాయ్ ప్రియా, నేను అనుకున్న దానికన్నా 10 నిమిషాలు ముందే వచ్చావు. నీ తొందర చూస్తుంటే లవ్ మీద కాన్సన్ట్రేషన్ పెరిగినట్టుంది. లవ్ మ్యారేజ్ నా వల్ల ఆగిపోతుందన్నావు, అసలు ఎందుకు పిలిచావు? వాళ్ళిద్దరికి పెళ్లి చేయడానికి. ఎవరు వాళ్ళు? నీ ఫ్రెండ్సా? కాదు. మరి నా ఫ్రెండ్సా? కాదు. మరి ఎవరు? కస్టమర్స్. కస్టమర్స్? నీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తా. నా గురించి నీకు తెలిసిన యాంగిల్ వేరు, ఈ ప్రపంచానికి తెలిసిన యాంగిల్ వేరు. ఇదే నా అడ్డా. నేను ఇక్కడ పెళ్లి చేస్తూ ఉంటాను. ఎలా చేస్తానో ఇవాళ లైవ్ లో చేసి చూపిస్తాను. ఎరా అన్ని రెడీగా? నీదే లేటు. షీ ఈజ్ మై ఫ్రెండ్. నమస్తే అండి. ప్రియా. ప్రియా ఏది నువ్వు ప్రూవ్ చేసుకుంటున్నావు? ఆ ప్రియా ఈ టైం బాగుందా? పదండి రావు కాలం వచ్చేస్తుంది, మొదలెట్టండి. పదండి. ఆగండి. ఫస్ట్ ప్రోగ్రామ్ మీ బామ్మర్ది మీ కాళ్ళు రోడ్డు మీద చూసినది పంచతో నేను రోమియోగా మారినది. అబ్బా ఇవో. థ్యాంక్ యూ అండి. చెంబు పగిలిపోద్దండి. బామ్మది డబ్బులు ఎవరో మీరు?
చీప్ గా 500 ఇచ్చారేంటి? 1000 రూపాయలు ఇవ్వండి. 1000 రూపాయలు మనం అసలు మాట్లాడుకుని 500 1000 అడుగుతున్నాడు. నన్ను ఇన్వాల్వ్ చేస్తారేంటండి? మీ బావ బామర్దుల మధ్యలో 100 ఉంటాయి. 100 ఓకే 1000 అడుగుతున్నాడు. 1000 అడిగాడా? అవునండి. ఇచ్చేయండి. నేను ఇవ్వను. ఇవ్వా 1000 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని ఇలాంటి బావతో నీ పెళ్ళేంటమ్మా? బాన్స్ఫోర్డ్ పీటర్ గారితో నీ పెళ్ళి అద్భుతంగా చేస్తారు. ఎవరికి కావాలా మీ అమ్మాయి? మాడికేం తక్కువ, కలర్ తక్కువ, హైట్ తక్కువ, బట్టతలు 1000 రూపాయలు అడుగుతావా? ఈ పెళ్ళే మా కోసం లేదు. ఎవరండి మీరు? నీ తరపున. నా తరపున కూడా పెట్టారు. అల్లుడు అన్ని నేను చూసుకుంటా. నోరు మూసుకో. మేరీ ఓకేనా? ఇచ్చే చారి. లేకపోతే పీటర్ గారికి పెళ్లి ఇస్తున్నాగా. ఇదిగా బావా చెల్లె బావ నాకు తెగ నచ్చేసాడే. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఊరేగింపు విత్ 3 మార్ డాన్స్. అట్ట ఎరిమోలేసం చూస్తారేంట్రా? వాయించండి. అంతా సరదాగా చేసాం. మీరేమైనా ఇబ్బంది పడి ఉంటే చాలా ఫన్నీగా ఉందండి. స్పెషల్ గిఫ్ట్ ఫ్రమ్ us. ఈ మొక్కతో పాటు మీ ప్రేమ కూడా పెరుగుతూ ఉండాలి. డెఫినెట్ గా పెరుగుతుంది. ఆల్ ది బెస్ట్. థాంక్యూ అండి. థాంక్యూ. బాయ్. చూసావుగా, నాతో చిన్న ఫ్యామిలీ. నేను, నా రిజిస్ట్రేషన్ ఆఫీస్, బాబాయ్, ఫ్రెండ్స్, పూజార్లు, పూలగొట్టు, ఫ్యూచర్ లో నువ్వు. హ్యాపీ ఫ్యామిలీ అండి. మ్యాటర్ ఏంటంటే చూడు, ఒకవేళ నా లవ్ అని ప్రూవ్ అయిందనుకో, నీకు కూడా ఓకే అనుకుంటే సంతకం పెట్టుకుని తీసుకురా. ఇక్కడే ఇలాగే పెళ్లి చేసుకుందాం. బాగుంటుంది. ఓకే అవ్వకపోతే చించే. నన్ను చాలా తక్కువ అంచనా వేసావు. అరే అంత తొందర ఏంటి? టైం ఇవ్వా? నువ్వు పొరపాటున పడిపోతావని భయమా? అలాంటిదేం లేదు. చించడం ఖాయం. మరి ఇంకే ధైర్యంగా తీసుకెళ్ళు. నువ్వు చించడం మానేసి చేంజ్ అవుతావనే నమ్మకం నాకుంది. అది చూద్దాం. ఈ రోజు ఇక్కడ డిస్టర్బ్ చేయను. రేపు కలుద్దాం. బాయ్. అమ్మా, మీకెవరో పార్సల్ పంపించారు. For your nose. For your head. For your heart. నీకు ఒంట్లో బాగాలేదని పింకీ చెప్పింది. తెలిసిన దగ్గర నుంచి నాకు ఏం చేయాలో తోచట్లేదు. అందుకే అవి పంపించాను. ఇంత చిన్న ప్రాబ్లంకి వీడేంటి ఓవర్ చేస్తున్నాడు అనుకుంటున్నావు కదూ? ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా ఇంతగా రియాక్ట్ అయ్యేది ప్రేమించినోడేనే. మరి నాది ప్రేమేనంటావా? కానీ నువ్వేదో ఆల్టర్నేటివ్ చెప్తుంటావుగా. నీ మాత్రన్నా ఇలాగే చూసుకునేదిగా. దీన్ని లవ్ అనే ఎందుకు అనుకోవాలి? నీ వాళ్ళకం చూస్తుంటే అడిగి పడిపోయేలా ఉన్నావు. నాకేదో డౌట్ గా ఉందే. ఏ ఊరుకోవే, నేనేం పన్ను. డోంట్ ట్రస్ట్ ద బాయ్స్. కానీ వాడిని చూస్తుంటే నమ్మాలనిపిస్తుంది. అదే మన వీక్నెస్. ముంబై నుంచి కరెక్ట్ టైంకి వచ్చాను. అబ్బాయిలంతా అంతేనే. టెంప్ట్ చేస్తే ట్రాక్ తప్పుతారు. వాడి ట్రాక్ నేను తప్పిస్తానుగా. ఏం చేస్తావే? ఫోన్ చేసి పిలు. నిన్ను వదిలేసి నా వెంట పడేలా చేస్తా. అవునా? హే, నేను చేస్తానే. ఓ పిల్లోడా మన్మధుని మేనల్లుడా గర్మా గరం వల్లే దిల్ మే రగడా. పెళ్లికి స్పెషల్ డిజైన్స్ ఏమైనా ఉంటే చూపించండి. హాయ్. ఏంటి మంచి హడావడిలో ఉన్నావు? నీ పెళ్లి దగ్గర పడినట్టుంది. నాలో త్వరగా కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇది బాలా నీకు సూట్ కాదు. ఇదే ఇది. ఇద్దరు ఒకే డిజైన్ సెలెక్ట్ చేశారు. నేను రెడీ చేసి తీసుకొస్తాను. అది మ్యాటర్. చూడు ప్రియా, మన ఇద్దరిది సేమ్ టేస్ట్, సేమ్ ఫ్రీక్వెన్సీ, సేమ్ వేవ్ లెంత్.
కొంప తీసి ఇది లవ్వేనంటావా అని అడక్కు, నీకంత సీన్ లేదు. వెంట పడుతున్నానని వెటకారం చేయకు. లవ్ కన్ఫర్మేషన్ కోసం కష్టపడుతున్నాను. అవునా? నీకు విషయం చెప్పినా మా మనుషులు నలుగురు వచ్చి కొట్టారనుకో, నువ్వు నాకు కనపడడం కూడా మానేస్తావు. ఈ ఐడియా ఏదో బాగుందే. నీ మనుషులు వచ్చి నన్ను కొడితే ఆ భయానికి నేను వదిలేశాను అనుకో, నాది లవ్ కాదని తెలిసిపోద్ది. ఈ ప్లాన్ ఏదో వర్కౌట్ అయ్యేలా ఉంది. నీకు చావు తెలివితేటలు చాలా ఉన్నాయి, కొంచెం పిలిపించి కొట్టించవా? ఈ రోజుతో తేలిపోద్ది. నేనేదో జోక్ గా అన్నాను. మా వాళ్ళ గురించి నీకు తెలీదు, వస్తే చంపేస్తారు. నువ్వు జోక్ గా తీసుకున్నావో గానీ నేను నా లవ్ విషయం చాలా సీరియస్ గా తీసుకున్నాను. ఫోన్ చేసి పిలు. నేను పిలవను. ఏంటి నువ్వు పిలిచేది? మీ వాళ్ళు నాకు తెలియదు అనుకుంటున్నావా? మేము రోజు ఫోన్ లో వార్నింగ్లు ఇచ్చుకుంటాం తెలుసా? నేనే ఫోన్ చేసి పిలుస్తా. అబ్బి నువ్వు అయ్యో స్టూపిడ్, నేను చెప్పేది విను. రండి రండి. నేను ముందే మనిషికి చెప్పినట్టు చెప్పాను, వినలేదు. ఊరికే పట్టుకుని నిల్చోవడం కాదా, కాస్త వాడండి. పండోడా నువ్వు సూపర్ రా. ఇతను తీసుకెళ్ళి అన్ని టెస్టులు చేయించండి. ఓకే డాక్టర్. అవసరం లేదు డాక్టర్. ఇతని బ్లడ్ గ్రూప్ O పాజిటివ్, షుగర్ లేదు, బీపీ లేదు, వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ 10,000, రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్. మీరు ఇతని ఫ్యామిలీ డాక్టరా? కాదండి, ఫ్రెండ్ ని. ఫ్రెండ్ వా? ఫ్రెండ్ కి తెలుసా? సరే సరే తీసుకెళ్ళండి. మీరు ఇక్కడ ఉండండి. ఏమ్మా, మీ ఆయనకి మందు సిగరెట్ అలవాట్లేదని చెప్పారు. తాగి తాగి లివర్ లంగ్స్ రెండు పాడైపోయాయి. అయినా మీకు పెళ్ళై 10 సంవత్సరాలైంది కదా, ఇంతవరకు మీకు ఆ విషయం తెలీదా? నా గురించి పూర్తిగా తెలుసుకో. నేను నా నెగిటివ్స్ మాత్రమే చెప్తాను. ఒకవేళ తెలిసి కూడా నా ప్రేమ ఓకే అంటే నా పాజిటివ్స్ పరిచయం చేస్తా. పెళ్ళై 10 సంవత్సరాలైనా వాళ్ళ ఆయన గురించి ఆమెకేమీ తెలీదు. కానీ అభి పరిచయమైన కొద్ది రోజుల్లోనే తన గురించి నాకంతా తెలిసేలా చేశాడు. అభి వస్తాడంటావా? నాకు డౌటేనే. అంతగా లవ్ చేసేవాడు ఉంటాడంటావా? కన్ఫర్మ్ గా రాడు. ఫస్ట్ టైం నాకు పడొస్తే బాగుండనిపిస్తుంది. ఏంటమ్మా వెతుకుతున్నావు? దీనికోసమేనా? ఏంటన్నా అది? మీ అక్క పెళ్లి DVD పంపించిందమ్మా. ఎంత గొప్పగా చేసుకుందో చూద్దాం రా. మీరు వెళ్ళండి నాన్న, నేను వస్తాను. రామ్మా రా. పెట్టమ్మా చూద్దాం ఎలా చేసుకుందో. వాడు వస్తున్నాడు. నువ్వు నాకు పని చేసి పెట్టాలి. కబ్జాలు దందాలు లాంటి ఏదో పనులు నేను చేయను. అలాంటి పనులేం కావు, నీకు బాగా వచ్చిన పనే. ఏంటది? ఒక ప్రేమ జంటని విడగొట్టాలి. ఎంత తీసుకుంటావు? ఓహో, నా గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని వచ్చావన్నమాట. సరే, ఆ జంటను బట్టి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బట్టి డీల్ ఉంటుంది. ముందు నాకు వాళ్ళని చూపించు. వీళ్ళని విడగొట్టాలి. ఎంత తీసుకుంటావు? జంట బాగుందిగా, నీకు నచ్చలేదా? నచ్చలేదు. నాకున్న కోపానికి వీణ్ణి చంపేయాలనిపిస్తుంది.
చంపాలంటే కష్టం బాస్. వాడి గురించి నీకు తెలియదు అనుకుంటా. వాడేదైనా అనుకుని బరిలోకి దిగితే వాడితో మాట్లాడడానికే నీ గొంతు వణుకొద్ది. వాడిని చూస్తుంటేనే నీ గుండె వణుకొద్ది. వాడితో పెట్టుకోవాలని ట్రై చేస్తే ప్రాణం పోతే. ఆయన ఇలా కాళ్ళ బేరానికి వచ్చి కరెక్ట్ పని చేసావు బాస్. ఇంత ధైర్యం ఏంట్రా నీకు? నా బాడీ లాంగ్వేజే అంత. నీలా బలుపునోళ్లతో ఇలాగే ఉండాలి. నా గురించి ఎందుకులే, డీల్ విషయానికి వద్దాం. వాళ్ళిద్దరు విడిపోగలరని నువ్వు అనుకుంటున్నావు. ట్రై చేద్దాం. నీ రేంజ్కి తగ్గట్టు ఓ 5 లక్షలు ఇవ్వు. 10 లక్షలు తీసుకో, కానీ విడిపోవాలి. నీ టైం బాగుంటే వర్కౌట్ అవుద్ది. వెళ్ళి రిజిస్టర్ చేయి. ప్రియా ఏంటి? మాట్లాడాల్సిన అవసరం లేదు. రేపే నా పెళ్ళవ్వాలి. ఏమైంది నీకు? నీ పెళ్లికి ఇంకా 3 రోజులు టైం ఉంది కదా. అంటే ఈ 3 రోజుల్లో నీది లవ్ అని తెలుస్తుంది అనుకుంటున్నావా? ప్రేమని 10 లక్షలకి బేరం పెట్టిన నీలాంటోడికి ఎప్పటికీ తెలీదు. నువ్వు పొరపాటు పడుతున్నావమ్మా. ప్రియాని మర్చిపోవడం ఏంట్రా పిచ్చా? అడుగుతున్నావు. ఆ డబ్బు నాది లవ్వో కాదో తెలుసుకోవడానికి తీసుకున్నాను. ఆ డబ్బుకి టెంప్టే నేను ప్రియాని మర్చిపోయాను అనుకో, నాది లవ్ కాదని తెలిసిపోద్ది. అదే టెంప్ట్ అవ్వలేదో నాది లవ్ అని తెలిపోద్ది. వీణ్ణెంత పిచ్చిగా నమ్ముతున్నారు మీరు. డబ్బులు తీసుకోవడం వీడికి కొత్త ఏం కాదు. మీరందరూ వీడిక్కడ పెళ్లిళ్ళు చేస్తున్నాడు అనుకుంటున్నారా? అసలు వీడు చేస్తున్న పనేంటో తెలుసా? వీడిక్కడికి వస్తున్న జంటల్ని డబ్బులు తీసుకుని విడగొడుతున్నాడు. అభి, మళ్ళీ చెప్తున్నా, రేపే నా పెళ్ళవ్వాలి. అది నువ్వే చెయ్యాలి. డబ్బెంత కావాలో తీసుకో. ప్రియా, నువ్వు ఆ సంతకం చేస్తే ఇంకా నా లైఫ్లో ఉండవు. నువ్వు దూరం అవుతున్నావంటేనే ఇక్కడ చచ్చిపోయేంత బాధగా ఉంది ప్రియా. ఇంత బాధ ప్రపంచంలో ఒక్క ప్రేమించిన అమ్మాయి దూరం అయితేనే ఉంటుంది. వేరే ఎవరు దూరమైనా ఉండదు ప్రియా. ఈసారి ఆల్టర్నేటివ్ వెతికినా దొరకదు ప్రియా. నాది కన్ఫర్మ్గా ప్రేమే. నాకు ఎలా ఉందో తెలుసా ప్రియా? నా ప్రతి శ్వాసలో, నా ప్రతి గుండె చప్పుడులో నువ్వే ఉన్నావు ప్రియా. నేను పుట్టిందే నీ ప్రేమ పొందడానికి అనిపిస్తుంది. నేను చూస్తుంటే కల్లో కూడా జరగని అద్భుతం నా కళ్ళ ముందు ఉందా అనిపిస్తుంది. జీవితాంతం నీ చేయవదలకుండా చూసుకుంటాను. నాకు ఒక్క అవకాశమే ప్రియా. ఏంట్రా సైలెంట్ గా ఉన్నా? మామని కూడా చూడకుండా చంపేస్తాను. నువ్వేంట్రా నా అడ్డకాలా? నిన్ను చంపి దాన్ని పెళ్లి చేసుకుంటా. మీరు కొట్టుకునేది నా గురించే కదా. ఎవరిని పెళ్లి చేసుకోవాలనేది నేను చెప్పాలి బావా. నువ్వు చిన్నప్పటి నుంచి తెలుసు బావా, నీకు మందలవట్లేదు, కానీ అభికుంది. నువ్వు ఏ అమ్మాయిని కన్నెత్తి చూడవు బావా, కానీ అభి నా ముందే అమ్మాయిలతో క్లోజ్ గా మాట్లాడతాడు. అయినా నాకు అభియే నచ్చుతున్నాడు, నువ్వు నచ్చట్లేదు. ఎందుకో తెలుసా? వాడివన్నీ నిజాలు, నీవన్నీ అబద్ధాలు బావా. నాకు అభి నెగటివ్స్ అన్నీ తెలుసు బావా. వాడు ఫస్ట్ టైం పాజిటివ్ చెప్పాడు, అది నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇంక తెలుసుకోవాల్సినవన్నీ వీడి పాజిటివ్సే. నా ప్రేమ పెరుగుతుందే తప్ప తగ్గే ఛాన్సే లేదు.
ఏ అమ్మాయినా ఇలాంటి వాడినే పెళ్లి చేసుకోవాలి. నీ నెగటివ్స్ అన్నీ చెప్పావు, మరి నా నెగటివ్స్ తెలుసుకోవా? అవసరం లేదు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేస్తే అసలు ఆ అమ్మాయిలో ఏ నెగటివ్స్ ఉండవు.